ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాతృత్వ లక్ష్మీ ప్రియా క్రియేషన్స్ కి స్వాగతం. పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘ పురాణంలో మరో అధ్యాయంలోకి ప్రవేశించాం. ఈ కథనంలో మాఘవ్రత మహత్యంతో శూద్ర దంపతులు ఏ విధంగా మోక్షం పొందారో శివపార్వతుల సంవాదం ద్వారా తెలుసుకుందాం. పరమశివుడు పార్వతితో, పార్వతి మాధవ మాసంగా పేరొందిన మాఘమాసంలో మాఘస్నానం చేసి మాఘవ్రతం చేసి శ్రీహరిని ఆరాధించి శూద్ర దంపతులు ముక్తి పొందిన కథను వివరిస్తాను, శ్రద్ధగా వినుము అంటూ 6వ అధ్యాయాన్ని ప్రారంభించాడు. పూర్వకాలము ఆంధ్రదేశంలో సుమందుడు అను శూద్రుడు ఉండేవాడు. అతను గొప్ప ధనవంతుడు. ధనధాన్యాలతో తొలతూగుతుండేవాడు. నిత్యం వ్యవసాయం చేస్తూ వడ్డీ వ్యాపారం చేయుచుండేవాడు. వడ్డీ వ్యాపారంలో అమిత క్రూరంగా ఉండేవాడు. అపకారపు బుద్ధి కలిగి గోవులను, గేదెలను, గుర్రాలను, మేకలను, గొర్రెలను, ఒంటెలను కొనడం, అమ్మడం చేస్తూ అధికంగా ధనం సంపాదించాడు. సునందుని భార్య కుముద సర్వభూతములయందు దయ కలిగి ఉండేది. సుమందుడు దుర్మార్గుడు, నాస్తికుడు, అసత్యవాది, పాపాత్ముడు. అతడు తాను కష్టపడి సంపాదించిన ధనాన్ని తాను తినక, ఇతరులకు పెట్టక, ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఒక గొయ్యి తీసి అందులో పాతిపెట్టాడు. కొంతకాలానికి ఒకానొక మాఘమాసంలో మందుని ఇంటికి విచివ్రతుడను ముని పుంగవుడు వచ్చాడు. అది రాత్రివేళ కావటం వల్ల ఆ ముని వర్షానికి తడిసి చలికి వణుకుతూ ప్రయాణ బడలికతో అలసిపోయి సుమందుని భార్యతో ఈ విధంగా అన్నాడు. తల్లి, నేను వర్షానికి తడిసి చలితో బాధపడుతున్నాను. ప్రయాణ బడలికతో అలసిపోయి ఉన్నాను. రాత్రికి మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇస్తే ఉదయాన్నే నా దారిన నేను పోతాను అనగా కుముద ఎంతో దయతో గోశాలలో కొంత ప్రాంతంలో గోమయంతో అలికి చక్కగా ముగ్గులు పెట్టి ఒక కంబళి పరిచి ఆ మునిని ఆ రాత్రికి అక్కడే పడుకోమని కప్పుకోవడానికి ఒక కంబళి కూడా ఇచ్చింది. స్వచ్ఛమైన గోవు పాలు పితికి వేడిచ్చేసి మునికి ఇచ్చి అతని ఆకలి బాధను తీర్చింది. అంతా మునిపుంగవుడు సేదదీరి శ్రీహరిని ధ్యానించసాగాడు. ఆ సమయంలో ముందుడు గ్రామంలో లేకుండెను. అర్ధరాత్రి సమయంలో మునిపుంగవుడు శ్రీహరిని కీర్తించడం చూసి కుముద నిద్రలేచి మునిటకు వెళ్లి, స్వామి, మీరెవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగగా ఆ విపురుడు ఇట్లు చెప్పాను. అమ్మా, నేను తుంగభద్ర తీరము నుంచి వస్తున్నాను. మాఘమాసంలో తీర్థయాత్రలు చేయాలన్న కోరికతో శ్రీరంగంలో రంగనాథుని సేవించటానికి వెళ్తున్నాను. మార్గాయాసముతో మీ ఇంటికి చేరాను అని అనగా కుముద, స్వామి, మాఘమాసము అంటే ఏమిటి? యాత్రలు అంటే ఏమిటి? మోక్షం అంటే ఏమిటి? వివరంగా చెప్పండి అని అడిగింది. కుముద మాటలకు మునిపుంగవుడు, తల్లి, మాఘమాసం పరమ పవిత్రమైనది. ఈ మాసంలో 1 రోజుల పాటు నదీ స్నానం చేసి తాజా తులసి దళాలతో రంగురంగుల పుష్పాలతో శ్రీహరిని ఆరాధించి మధుర పదార్థాలు నివేదన చేస్తే శ్రీహరి సంతోషిస్తాడు. ఎవరైతే ఈ విధంగా మాఘవ్రతాన్ని ఆచరిస్తారో వారికి ఇక పునర్జన్మ లేకుండా శాశ్వత విష్ణులోకాన్ని పొందుతారు. అంతేకాదు, మాఘమాసంలో కనీసం 1 రోజైనా తెలిసి గాని తెలియక గాని నదీ స్నానం చేసిన వారికి విష్ణువు సాయుధ్యం లభిస్తుంది అని చెప్పాడు. అది విన్న కుముదకు కూడా మాఘస్నానం మీద ఆసక్తి కలిగింది. ఆ రాత్రి గడిచి బ్రాహ్మీ ముహూర్తం సమీపించింది. ముని పుంగవుడు మాఘస్నానం కోసం బయలుదేరుతుండగా కుముద తాను కూడా మునీశ్వరునితో నదీ స్నానానికి వస్తానని బయలుదేరింది. ఇంతలో పొరుగురు వెళ్లిన సుమందుడు తిరిగి వచ్చాడు. మునీశ్వరుని చూసి, ఎవరితను అని కుముదను అడిగాడు. కుముద తన భర్త సుమందుడని మునీశ్వరుడు చెప్పిన మాఘవ్రత మహత్యాన్ని గురించి చెప్పి తాను కూడా మునీశ్వరునితో నదీ స్నానానికి వెళ్తున్నట్లుగా చెప్పింది. కుముద మాటలకు ఆగ్రహించిన సుమందుడు మిక్కిలి కోపంతో, మాఘమంటే ఏమిటి? దాని ఫలితమేమిటి? ఇదంతా నమ్మదగినది కాదు. ఈ విప్రుడు ఏదో మాయ చేస్తున్నాడు. నువ్వు నదీ స్నానం చేయటానికి వీల్లేదు. ఈ చలిలో నదిలో స్నానం చేస్తే చస్తావు. కాదని వెళ్ళావంటే నేనే నిన్ను చంపుతాను అని బెదిరించాడు. కుముద మాఘ స్నానం మీద ఆసక్తితో భర్త కాదన్నా వినకుండా ముని వెంట నదీ స్నానానికి బయలుదేరింది. కర్ర తీసుకొని ఆమెను తరుముతో సుమందుడు కూడా వెంటపడ్డాడు. కుముద నదిలో దిగి స్నానం చేసాగింది. సుమందుడు ఆమెను దండించాలన్న ఉద్దేశంతో తాను కూడా నదిలోకి దిగి ఆమెను వారించసాగాడు. వెనుగులాటలో కోపంతోనో అజ్ఞానంతోనో తెలుసో తెలియకో సునందుడు కూడా నదీ స్నానం చేశాడు. మునీశ్వరుడు నదీ స్నానం పూర్తి చేసి శ్రీహరిని పూజించి తూర్పు దిక్కుగా పయనమై వెళ్లిపోయాడు. క్రమేణా సునందుడు కుముద వార్ధక్యంతో రోగగ్రస్తులై ఒకేసారి మరణించారు. ఆ సమయంలో కుముద కోసం విష్ణుదూతలు, సుమందుని కోసం యమదూతలు వచ్చారు. కుముదను విష్ణుదూతలు వైకుంఠాన్ని తీసుకుని వెళ్లసాగారు. యమదూతలు సునందని నరకానికి తీసుకెళ్తుంటే అది చూసి
బాధతో కుముద విష్ణుదూతలతో, ఓ విష్ణుదూతలారా, నా భర్త దుర్మార్గుడు, అందుచేత అతను నరకానికి వెళ్తున్నాడు. కాని అతనితో సాంగత్యం చేసిన నేను కూడా దుర్మార్గురాలినే కదా, మరి నన్ను ఎందుకు విష్ణు లోకానికి తీసుకువెళ్లట్లేదు అని ప్రశ్నించింది. విష్ణుదూతలు, తల్లి, నువ్వు మాఘమాసంలో పుంగవునికి భక్తి శ్రద్ధలతో సేవలు చేశావు. అతని ద్వారా మాఘమాస వ్రత మహత్యాన్ని గురించి మాఘస్నానం చేశావు. ఆ పుణ్యమే నీకు విష్ణులోక ప్రాప్తిని కలిగించింది అని చెప్పారు. అప్పుడు కుముద, దూతలారా, నన్ను దండించే ఉద్దేశంతో అయినా సరే నా భర్త కూడా ఆ రోజున నాతో కలిసి నది స్నానం చేశాడు. అతనిని ఎందుకు యమలోకానికి తీసుకెళ్తున్నారని అడిగింది. అప్పుడు యమదూతలు చిత్రగుప్తుడికి ఈ విషయాన్ని విన్నవించారు. అప్పుడు చిత్రగుప్తుడు సునందుని పాపపుణ్యాలు లెక్కగట్టి, సునందుడు తెలిసి తెలియక అజ్ఞానంతో ఒక్కసారి మాఘమాసంలో ఒక్క రోజున నదీ స్నానం చేసినందున ఆయనకి విష్ణులోక ప్రాప్తి కలిగింది, విష్ణులోకం ప్రాప్తించింది అని చెప్పగా విష్ణుదూతలు సుమందుని కూడా విష్ణులోకానికి తీసుకువెళ్లారు. ఆ కథను చెప్తూ శివుడు పార్వతితో, పార్వతి, చూశావుగా సాంగత్యం వలన ఆ దంపతులు ఎలా మోక్షాన్ని పొందారో. మాఘమాసంలో తెలిసి గాని తెలియక గాని ఒక్కసారైనా నదీ స్నానం చేయటం మోక్షదాయకమని చెబుతూ శివుడు 6వ అధ్యాయాన్ని ముగించాడు. ఇది స్కాందపురాణే మాఘమాస మాహత్యే షష్టమాధ్యాయ సమాప్తః. ఓం నమ శివాయ. తిరిగి 7వ అధ్యాయంలో కలుసుకుందాం.